జోదా కొంచెం ఇలా రండి. అలా చూడండి, బెనజర్ ఎటో వెళ్తున్నట్టుంది. అవును, తనేదో కంగారు పడుతున్నట్టుగా ఉంది. అయినా తను ఇలా దాసీ దుస్తులు ఎందుకు ధరించినట్టు? ఎవరు గుర్తు పెట్టకుండా ఉండాలని. దీన్ని బట్టి చూస్తే తనేదో కొత్త ఎత్తు వేస్తున్నట్టుంది. త్వరగా పదండి సలీమా బేగం, మనం బెనజీర్ వెనకాల వెళ్ళాలి. కానీ జోదా బేగం అలా చేస్తే ప్రమాదం కాదా? అవును, అదేమంత తేలికైన పని కాదు. ఒక పని చేయండి, మీరిక్కడే ఉండిపోండి. లేదు జోదా బేగం, ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేను. ఏమైనా పర్వాలేదు, నేను కూడా మీతో పాటే వస్తాను. మోతీభాయ్, మేము రావడానికి ఆలస్యమైతే ఈ సంగతి మహారాణి గారికి తెలియచేయండి మీరు. జోదా బేగం, మనం కూడా మారు వేషాల్లోనే వెళ్ళాలి. అప్పుడే బెనజీర్ మనల్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. అవును మోతి, నువ్వు వెళ్ళి నీ దుస్తులు కొన్ని తీసుకురా. ఖాన్ సాబ్, చాందేరి విషయం ఏవైనా తెలిసిందే? మంచి కబరే తెలిసింది షాహిన్షా. మీర్జా హకీం గారు తిరుగుబాటుదారుల వెన్నుముక విరగొట్టేశారు. తిరుగుబాటుదారుల్ని చుట్టుముట్టేశారు. వాళ్ళకి ఆయుధాలు, ఆహారం అందకుండా ఆపేశారు. ఆమేర్ యువరాజు అయిన మాన్సింగ్ కూడా తన యుద్ధ నైపుణ్యాన్ని గొప్పగా ప్రదర్శించారు. వాళ్ల పట్ల మాకు గర్వంగా ఉంది. మేము ఆశించింది అదే. ఖాన్ సాబ్, మాకేమనిపిస్తోందంటే తిరిగి రాగానే మాన్సింగ్ కి సుబేదార్ పదవి ఇవ్వదలిచాం. చాలా మంచి ఆలోచన షహన్షా. దయచేసి మన్నించండి. మీరనుకోవటం లేదా ఆ మాన్సింగ్ వయసులో ఇంకా చిన్నవాడని? పెద్దమ్మ, సామర్థ్యం విషయంలో వయసును అంచనా వేయకూడదు. మాకు మొఘలాయి సామ్రాజ్యపు బాధ్యత అప్పగించినప్పుడు మేం కూడా వయసులో చిన్నవాళ్లమే. అంతేకాకుండా మాన్సింగ్ సమర్థుడు. సరే ఖాన్ సాబ్, మేము మిమ్మల్ని ఏమడగదలుచుకున్నామంటే శివాని గురించి, ఆ తేజవంతు గురించి సమాచారం అందిందా? ఆ పని మీద మన గూఢాచారులు రేయి పగలు శ్రమిస్తున్నారు షాహిన్షా. కానీ ఏం చెప్పమంటారు, ఇంతవరకు ఏ ఆచూకీ లభించలేదు. అవసరం అనిపిస్తే ఇంకొంతమంది నియమించండి ఖాన్ సాబ్. వాళ్ళు మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. చిత్తం హుజూర్. ఖాన్ సాబ్, షహన్షా గారిపై దాడి చేసిన వారెవరో వాళ్ళ వివరాలేమైనా తెలిసాయా? ఇంతవరకు తెలియలేదు. దయచేసి క్షమించండి ఖాన్ సాబ్. షహన్షా గారి భద్రతా బాధ్యతలు మీ మీదే ఉన్నాయిగా. తమరంటున్నది నిజమే పెద్దమ్మ. మా మీద దాడి చేసిన వాళ్ళు మాకు అయిన వాళ్లే అని మాకు బాగా తెలుసు. అందుకని మీరు కంగారు పడకండి. వాళ్ళని వెతికి పట్టే బాధ్యత మేము స్వయంగా చేపట్టాం. ఆదం ఖాన్, మిమ్మల్ని ఒకటి అడగదలిచా. మీరింకా ఆగ్రాలో ఏం చేస్తున్నారు? ఆ బాజ్ బహదూర్ ఆగడాలను ఆపే బాధ్యత అప్పగించాంగా. షహన్షా, మన సైన్యం సంసిద్ధంగా ఉంది. బాజ్ బహదూర్ అల్లర్లపై నేను ఒక కన్నేసి ఉంచాను. అతను చూసుకొని మన సైన్యం దాడికి దిగుతుంది. చాలా సంతోషం. నేటి దర్బార్ ఇంతటితో ముగిస్తున్నా. ఆ కమాల్ ఖాన్ కూడా కలుసుకోవడానికి ఇంత చిన్న సమర్థమును చోటే ఎన్నుకున్నాడే. ఈ జనంలో అతను ఎక్కడున్నాడని వెతకడం. నా కాలి అందే నాకు చాలా మేలు చేసింది. తెగిపోయి నాకు మహోపకారం చేసింది. జోదా బేగంతో పాటు సలీమా బేగం కూడా దాసీ వేషంలో వస్తోందే. దీన్ని బట్టి చూస్తే ఆవిడకి కూడా నా మీద అనుమానం కలిగిందనేగా. అసలు నా తలరాత ఇలా ఉందేంటి? ఇటేమో నేను కమాల్ ఖాన్ని కలవడం ఎంతో ముఖ్యమైతే, అటేమో జోదా బేగం నీడలా నా వెంట పడింది. ఎలా ఇప్పుడు? సలీమా బేగం, మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ బెనజీర్ చాలా తెలివైంది. మనల్ని గుర్తుపట్టినా పట్టేస్తుంది. అవును జోదా బేగం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అసలు తను ఈ బజార్లో ఏం చేయడానికి వచ్చిందో అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదు. కానీ తను మారువేషంలో రావడాన్ని బట్టి చూస్తే ఏదో ఒక రహస్యమైన పని మీదే వచ్చినట్టుంది. కొంచెం ఆ నగిషీల గాజులు చూపించండి. జలగలా పట్టుకుంది ఈ జోదా బేగం. వదిలించుకుందామన్నా వదలడం లేదే. నిజం చెప్పాలంటే షహీన్ షాకి ఈవిడికి ఎలాంటి సంబంధము లేదు. అయినా రాత్రి పగలు నన్ను వదలనంటోంది. తన మొహంలో భావాలు చూస్తే తనక్కడ ఏదో కొనాలని వచ్చినట్టుగా లేదు. ఆ పచ్చది చూపించండి. కాదు జోదా బేగం, ఆ గాజుల దుకాణంలో అన్నేసి గాజులు అడుగుతూ ఉంటే తను ఇక్కడేదో కొనుక్కోవాలని వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. కానీ పోయినసారి ప్రజలు తనకి అలాంటి గతి పట్టించాక మళ్ళీ తను అలాంటి పొరపాటు చేస్తుందని నేను అనుకోవడం లేదు.
అయినా ఇక్కడికి వచ్చిందంటే వేరే కారణం ఉండుంటుంది. ఏమై ఉంటుంది జోదా బేగం? అది నాకు తెలీదు. కానీ మీరే చూడండి, తనెంత చౌకబారుగా అసలు తీసుకుంటుందో. పెళ్లికి కావాల్సినవన్నీ షహిన్షా గారి తరపునే వస్తాయని తనకి తెలుసు. అయినా స్వయంగా బజారుకొచ్చి కొనుగోలు చేయవలసిన అవసరం తనకే ఉంది. దీన్ని బట్టి చూస్తే జోదా బేగం మనం ఇక్కడే ఉన్నామని తనకు తెలిసిపోయినట్టుంది. అందుకని తను మనల్ని దారి తప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. తను తిరిగి వెళ్ళిపోతుంది జోదా బేగం. ఏదో కారణం ఉండుండాలి సలీమా బేగం. ఏమై ఉంటుంది? పదండి, మనం కూడా భవనానికి వెళదాం. అలాగే. హెచ్చరిక, అందరూ వినండి. ప్రమాదం ముంచుకొచ్చింది. ఎవరూ కూడా దర్గా చెంత ఉన్న బావిలో నీళ్లు తాగవద్దు. ఆ నీళ్లు మొత్తం విషపూరితమైపోయాయి. అవి తాగిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. కొందరు బాటసారులు దారిలో బావి కనిపించేసరికి అందులో నీళ్లు తాగడం జరిగింది. వాళ్ళంతా అక్కడే గిలగిలా కొట్టుకుని చచ్చిపోయారు. ఆ బావిలో నీళ్లు ఎలా విషపూరితమయ్యాయో తెలియడం లేదు. హెచ్చరిక, అందరూ వినండి. ప్రమాదం ముంచుకొచ్చింది. అది ఆ బావిలున్నాయి కదా, బెనజీర్ దూకేసింది. అయ్యో భగవంతుడా, బెనజీర్ కారణంగా ఆ బావిలోని నీళ్లు విషపూరితమయ్యాయి. అంటే మనకి బెనజీర్ విషయంలో దొరికిన గొప్ప ఆధారం ఇదే జోదా బేగం. ఈ శవాలన్నింటినీ తీసుకెళ్ళండి. వీటిని పూడ్చిపెట్టడానికి ఏర్పాట్లు చేయండి. ఖుదా మా మీద ఇంత నిర్దయ చూపించాడే. నాతో వచ్చిన వాళ్ళంతా చచ్చిపోయారు. ఈ ఒక్క యాత్రికుడు ఎందుకు మిగిలాడో మరి. ఇక అందరూ చచ్చిపోయాక నేను మాత్రం ఏం చేయాలి? చూడు, చావు బతుకులు ఎవరి చేతుల్లోనూ లేవు. నువ్వు ఆగ్రాకు చెందిన వాడివి కాకపోవచ్చు, కానీ ఒక మనిషివే కదా. నేను నీకు సహాయం చేస్తాను, కానీ ముందు నాకు ఒక సంగతి చెప్పు. ఈ బావి నీళ్లు తాగిన తర్వాతే నీ మిత్రులంతా చచ్చిపోయారా? అవును, ఈ చనిపోయిన వాళ్ళంతా ఆరోగ్యవంతులే. ఈ నీళ్లు తాగగానే వాళ్ళు గిలగిలా కొట్టుకుని చనిపోయారు. నేను కూడా నీళ్లు తాగాలనుకున్నాను, కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఆగిపోయాను. పోయిన వారమే నేను ఈ దారిని వెళ్తుండగానే ఈ బావిలో నీళ్లు తాగాను. అప్పుడు నాకేం కాలేదు. ఇదంతా అద్భుతం కాదు. బావిలో నీళ్లు విషపూరితం ఎలా అవుతాయి? ఎవరో కుట్రపడి మరీ ఈ బావిలో విషం కలిపేశారు. బాధ్యత గల అధికారిగా నేను ఈ సమాచారం షహిన్షా గారికి తెలియజేస్తాను. ఎంతైనా ప్రజల జీవిత సమస్యది. ఇవాళ బావిలో నీళ్లు విషపూరితమయ్యాయి, రేపు మరొక బావిలో కూడా కావచ్చు. ఈ సంగతి షహిన్షా గారికి తెలియజేస్తే రాలి. షహిన్షా గారికి జయము జయము. మహారాణి గారు వేంచేయనున్నారు. అస్సలాం అలైకుం అమ్మీజాన్. వర్ధిల్లు నాన్న. నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. చాలా ఆలోచించాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక్కసారి నువ్వు జోధా బేగం చెప్పిన మాట మీద దృష్టి సారించాలి. అమ్మీజాన్, మాకు బాధ్యత తెలుసు. జోధా బేగం ఏం చెప్పినా ఏం చేసినా మేము గమనిస్తూనే ఉన్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే తనకు మేము బెనర్జీని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో తెలియటం లేదు. మొత్తం మా సామ్రాజ్యంలో మా నిర్ణయాన్ని కాదన్న వాళ్ళు ఎవరూ లేరు, కానీ జోధా బేగం మాత్రం మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఆవిడ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అయితే మరి జోధా బేగం కళ్ళారా చూసింది పొరపాట? అమ్మీజాన్, మేమేం చూసామో మీరేం విన్నారో అది ముఖ్యం కాదు. అయినా కూడా మేము జోధా బేగం మాటలు నమ్మి సభలో అందరి సమక్షంలో బెనర్జీర్ నిజాయితీని నిరూపించుకోమన్నాం. తను నిరూపించుకుంది కదా. ఆ తర్వాత ఏం జరిగింది? జోధా బేగం చెప్పింది తప్పని తేలింది. అయినా నేననేది ఏమిటంటే, ఒకసారి నువ్వు ఆలోచిస్తే మంచిది. ఒకవేళ ఇలా జరిగితే జోధా బేగం చెప్పిన మాట మనం నమ్మనందువల్ల తర్వాత బాధపడాల్సి వస్తుందేమో. అమ్మీజాన్, మీరలా ఎందుకంటున్నారో మేము అర్థం చేసుకోగలం, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం. మేము కీర్తిశేషులైన హుమయూన్ బాద్షా గారికి, మహారాణి గారైన హమీదా భారో గారికి పుట్టిన వాళ్ళం. మా తల్లిదండ్రులు మాకు ఎంతటి శక్తిని ఇచ్చారంటే మేము ఎలాంటి అపాయాన్నైనా ఎదుర్కోగలం. అందుకని మేము మీకు ఒక్కటే చెప్పదలిచాం అమ్మీజాన్, మీరు దేనికి కంగారు పడకండి. మేము యావత్ జీవితం మీతోటే ఉంటాం. మీకు భయంగా ఉందా సలీమా బేగం?
ఉన్నది అలాగే లేదు జోదా బేగం. ఆ బెనజీర్ విషానికి గల శక్తిని చూసి నేను భయపడిపోయాను. తన విషం వల్ల బావిలో మొత్తం నీళ్లు విషపూరితమైపోయాయి. అలాంటి విషం షెహన్షా గారి శరీరంలో ఎక్కుంటే అప్పుడు వారు యా అల్లా, నేనది కనీసం నా నోటితో అనలేను. కానీ ఇంకో రకంగా నాకు ధైర్యం కలిగింది జోదా బేగం. ఇప్పుడిక మీరు బెనజీర్ విషకన్య అని రుజువు చేయగల ధైర్యం వచ్చింది. పదండి. ఏమైతేనే జోదా బేగం అన్న మాటలో నిజముంది. ఇది చాలా పెద్ద విషయం. మా ఉద్దేశం ఏంటంటే బావిలో నీళ్లు వాటంతటవే విషపూరితం కాలేదని మా శత్రువులే ఎవరో ఆ పని చేసి ఉంటారని మాకు అనిపిస్తోంది. తమరికి ఒకే ఒక శత్రువు ఉంది, ఆ బెనజీర్. ఒక్కసారి ఆలోచించండి. బజార్లో అందరూ ఏమంటున్నారంటే ఆ బెనజీర్ బావిలో దూకిన తర్వాతే ఆ నీళ్లు విషపూరితం అయిపోయాయి అంటున్నారు. ఇప్పటికీ మీరు నమ్మడం లేదు కదూ తను ఒక విషకన్య అని? అయితే మీరు ఈ సంగతి బజార్లో విన్నారన్నమాట. బెనజీర్ ఆ బావిలో దూకింది అన్న విషయం. సరే, మాకు సంగతి చెప్పండి జోధా బేగం. మీరు అసలు బజార్కి ఎందుకు వెళ్లారు? అంటే అది చెప్పండి జోధా బేగం, కాస్త వివరంగా చెప్పండి. నేను ఆలయానికి వెళుతుంటే రహీం ఏమో బొమ్మ కావాలని మారించేశాడు. అందుకని నేనక్కడ ఆగవలసి వచ్చింది. సరే, నిజమే అనుకుందాం. బెనజీర్ వల్లే బావిలో నీళ్లు విషపూరితం అయ్యాయని. కానీ అలా ఇంకా రుజువు కాలేదుగా జోధా బేగం. బయట ఆదం ఖాన్ గారు, ఖాన్ సాబ్ గారు మా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని పంపించు. ఖాన్ సాబ్, నీళ్లు విషపూరితమైన ఆ బావి గురించి మీరేమైనా దర్యాప్తు జరిపారా? చిత్తం హుజూర్. ఆదం ఖాన్ స్వయంగా దర్యాప్తుకి అక్కడికి వెళ్ళొచ్చారు. అప్పుడు హకీం గారి చేత పరీక్ష చేయించాను. ఆ నీళ్లు విషపూరితాలే. వాటి వల్లే కొందరు వ్యక్తులు చనిపోయారు. నేను ఆ బావిని మూయించేశాను. చాలా సంతోషం. కానీ ఆ బావిలో నీళ్లు ఎందుకు విషపూరితంగా మారాయో మీకేమైనా తెలిసిందే? బావిలో ఎన్నో చచ్చిపోయిన పాములు బయటపడ్డాయి. వాటి వల్లే నీళ్లు విషపూరితమయ్యాయి. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగే ఆ ప్రాంతంలో కొత్త బావిని తవ్వించండి. మరోసారి మళ్ళీ మీరు మమ్మల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నించారు. ఇప్పుడు స్వయంగా మీరే విన్నారుగా, ఆ బావిలో నీళ్లు విషపూరితం కావడానికి అందులో కొన్ని పావులు చనిపోవడమే కారణం. అయినా మీరు చాలా తెలివిగా బెనజీర్ని దోషిగా ఆరోపించారు. ఇకనైనా నిజం చెప్పండి జోధా బేగం, తనంటే మీరు ఎందుకంత అసూయపడుతున్నారు? మీ మౌనంలోనే మాకు జవాబు దొరికింది జోధా బేగం. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి కొంచెం రుకయ్య బేగంకి సాయం చేయండి. ఎంతైనా మీ భర్తకి ఒక కొత్త బేగం రాబోతోంది. తనకి స్వాగతం పలకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కనుక మీరు వెళ్ళండి. వెళ్ళి అందుకు ఏర్పాట్లు అవి చేయండి. మీ అసూయ వల్ల రుజువు అవుతోంది జోధా బేగం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బెనజీర్కి మాకు పెళ్లి జరగకూడదని నిశ్చయించుకున్నారు. ఒప్పుకోవలసిందే జోధా బేగం. నీ గొప్పతనం, మనిషిని సరిగ్గా అంచనా వేయగల ప్రతిభ తమరికి చాలా ఉంది. ఇవాళ ఆ సంగతి మా విషయంలో కూడా రుజువైపోయింది. హుజూర్, ఈ సేవకుడు ఎప్పుడూ మీ పట్ల విశ్వాసంతోనే ఉన్నాడు. బావి నీళ్లు నిజంగానే విషపూరితమయ్యాయి. ఏ బావి నీళ్లలో? హుజూర్, దర్గా దగ్గర ఉన్న బావిలో. అందులోనేగా షెహన్షా గారి ప్రత్యేక దాసి 2 రోజుల క్రితం మునిగిపోతూ ప్రాణాలతో బయటపడింది. సమయం మించిపోకుండా మీరు చర్య తీసుకోకపోతే అపాయం ముంచుకొస్తుంది. తమరు ఈ వ్యవహారంలో శ్రద్ధ తీసుకుని ఏదో ఒక చర్య తీసుకోవాలి. అప్పుడే ప్రజల దృష్టిలో మీకు మంచి పేరు వస్తుంది, మీ ఘనత కూడా. నేనెప్పుడు ఏది ఎలా చెయ్యాలో నాకు నేర్పించవద్దు. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరింక వెళ్ళొచ్చు. అంతా నేను చూసుకుంటాను. బెనజీర్, విషకన్య వినువ్వు. హమీజాన్, నువ్వెప్పుడు చూసినా ఆదం ఖాన్ తన బుర్ర సరిగ్గా వాడుకోడని అనేదానివి కదా. కానీ ఈసారి నా గుప్పిట్లోకి చాలా గొప్ప సంగతి చిక్కుకుపోయింది హమీజాన్. అదేమిటో చూపిస్తాను. ఇక నిస్సందేహంగా ఆ బెనజీర్ విషకన్యాన్ని తేలిపోతుంది. బావిలో నీళ్లు తన వల్లే విషపూరితమైపోయాయి. ఆ నిజం రుజువైంది.
ఇప్పుడు ఆ విషయమే జలాల్ ప్రాణాల్ని హరించబోతుంది. బెనజీర్ బెనజీర్, రుకయ్యా బేగం గారు నీకోసం ఈ దుస్తులను పంపించారు. ఈ రాజరికపు దుస్తుల్ని నువ్వు పెళ్లికి ధరించవలసి ఉంది. ఎవరు చేసుకుంటారు ఈ పెళ్లి? ఆ సంగతి మర్చిపో. నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఆదాబ్. బెనజీర్, ఆదాం సాబ్, మీరు ఎలా వచ్చారు? ప్రస్తుతం నేను ఆ ఖుదా నిన్ను చాలా తీరిగ్గా సృష్టించాడు. నీకు అన్నిటినీ చాలా ఎక్కువే ఇచ్చాడు. అందాన్ని, వయ్యారాన్ని, తెలివిని, కోపాన్ని, విషాన్ని కూడా ఇచ్చాడు. నీ ఎత్తు ఫలిస్తుందని ఆశిస్తున్నావా బెనజీర్? విషమా? ఎంత? అసలేంటి మీరు అంటున్నది? నాకు అర్థం కాలేదు. వివరిస్తాలే. నాకు తెలిసిపోయింది నువ్వొక విషకన్యవని. ఆదం సాబ్, తమరు కూడా జోధా బేగం లాగే అపార్థం చేసుకుంటున్నారు. పైగా ఆ జోధా బేగం అపార్థం చేసుకోలేదు, నేను చేసుకోలేదు. కొంతమంది నీ విషయానికి బలైన మాట నిజమే. నేనంటున్నది నిజమే ఆదం. బెనజీర్ విషకన్య అన్నది నిజమే. దాన్ని బట్టి చూస్తే జోధా బేగం చెప్పింది పూర్తిగా నిజమేనన్నమాట. నువ్వు చెప్పేది అబద్ధమని తేలితే ఈ కారాగారమే నీకు సమాధిగా మారిపోతుంది. నేను చెప్తున్నది పూర్తిగా నిజం ఆదం. ఇదంతా అబుల్ మాలి పన్నిన కుట్ర. బెనజీర్ ఆగ్రాకి షహన్షాను అంతం చేయాలని వచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసింది నువ్వా రోజు దూకిన బావిలోని మొత్తం నీళ్లన్నీ విషపూరితమైపోయాయి. ఆ నీళ్లు తాగిన వాళ్ళంతా చచ్చిపోతున్నారు. జలాలికి కూడా ఆ సంగతి తెలిసిపోయింది. అప్పుడు వారు నన్ను దర్యాప్తు నిమిత్తం పంపించారు. అంటే మీరు నన్ను బంధించడానికి వచ్చారా? ఎవరి చేతులైతే నా చేతుల్ని మరింత బలోపేతం చేస్తాయో అలాంటి వాటిని నేను నరికేయను బెనజీర్. నిజానికి నేను నిన్ను రక్షించాను. ఏం చెప్పానంటే ఆ బావిలోంచి చచ్చిన పాములు బయటపడ్డాయన్నాను. వాటి వల్లే ఆ బావిలో నీళ్లు విషపూరితమయ్యాయని నమ్మించాను. అప్పుడు షహన్షా గారు నేను చెప్పింది నిజమని అనుకున్నారు. ఇంతకీ మీరు నన్ను కాపాడడానికి కారణం? నేను ఎన్నో ఏళ్లుగా చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోయిన పనిని ఇప్పుడు నువ్వు చేయాలనుకున్నావు గనక అప్పుడు నేను నీకెలా అడ్డు వస్తాను బెనజీర్? అంటే జలాల్ని నువ్వు వీలైనంత వెంటనే అంతం చేసేయాలి. నీకు నా సాయం కావలసి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను. అన్నట్టు ఇంకో సంగతి, మా తల్లిగారైన మహామంత్రి మహామంగ గురించి కొంచెం అప్రమత్తంగా ఉండవు. ఆవిడకి జలాలంటే నాకంటే ఎక్కువ అభిమానం. నేను ఆ గద్దె ఎక్కాలని ఆవిడ కోరుకున్నా కూడా అందుకోసం జలాలకి హాని జరిగిందంటే ఆవిడ అందుకు ఒప్పుకోదు. ఆవిడకు నువ్వేం చేయదలుచుకున్నావో తెలిసిపోయిందంటే ఆవిడ నిన్ను ఎంత క్రూరంగా చంపుతుందంటే అందుకు ఆ చావు కూడా వణికిపోతుంది. అసలు తమరు షహన్షాని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాను బెనజీర్. ఇది చెప్పాల్సిన సమయం కాదు. ప్రస్తుతం ఇటు నీకు వ్యవధి లేదు, నాకు కూడా అంత తీరిక లేదు. జోధా బేగం నీ మీద కన్ను వేసి ఉంచింది. ఆవిడ చేతులు ముడుచుకునే రకం కాదు. ఆవిడ మళ్ళీ ఏదో ఒకటి చేసే లోపల నీ పని పూర్తి చేసుకొని నువ్వు వెంటనే వెళ్ళిపో. తెలిసిందా? ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధా భాను. సరి అయిన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. రోజుకో వెండి విగ్రహం గెలుచుకోండి. ఇవాళ మీరేం మాట్లాడడం లేదు, గేలి చేయటం లేదు, ఫిర్యాదు కూడా చేయటం లేదు. పోలేండి, మేమే ఏదో ఒకటి అంటాం. మేము మీ గదిలో కొన్ని కానుకలు పెట్టొచ్చాం. కానుకలా?
నాకు ఏ సందర్భంలో కానుకలు ఇస్తున్నారు మీరు? ఆ కానుకలు మీకోసం కాదు జోధా బేగం, అవన్నీ బెనజీర్ కోసం పెట్టించాం. నేను ఆదాం ఖాన్ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. తనకేమో గద్దె మీద ప్రేమైతే నాకేమో అబుల్ మాలి మీద. మా ఇద్దరి లక్ష్యం ఒకటే, అది షెహన్షా జలాల్ చావు.